ఉత్తర ఒడిశా వాయువ్య బంగాళాఖాతం బంగాల్ ఏపీ తీర ప్రాంతంలో ఆవర్తనం కొనసాగుతోంది. పశ్చిమ వాయువ్యంగా కదిలి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. మరింత బలపడి రేపు ఉదయానికి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఒరిస్సా మరియు వాయువ్య బంగాళాఖాతం అలాగే గంగా పరివాహక ప్రాంతం మరియు ఆంధ్రప్రదేశ్ వీటన్నిటి మీద కూడా ఒక ఉపరితల ఆవర్తనం 7.1 కిలోమీటర్ ఎత్తు సముద్ర మట్టానికి 7.1 కిలోమీటర్ ఎత్తులో ఈ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మరికొద్ది గంటల్లోనే మారుతుంది. అల్పపీడనంగా మారిన తర్వాత తీవ్ర అల్పపీడనమై అది వాయుగుండమయ్యే అవకాశం ఉంది. రేపు ఇది దక్షిణ ఒరిస్సా మరియు ఉత్తర కోస్తా ప్రాంతాల మధ్య వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండంగా మారిన తర్వాత 24 గంటల పాటు అది కొనసాగి తిరిగి మళ్ళీ దక్షిణ ఒరిస్సా మరియు ఉత్తర కోస్తా ప్రాంతాల దగ్గరే తీరం దాటే అవకాశం ఉంది. అయితే ఈ ప్రభావం ఇప్పటికే కోస్తాంధ్ర ప్రాంతాల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా విజయనగరం, విశాఖ, అనకాపల్లి ఇతర జిల్లాలలో భారీ వర్షాలు పడతాయని ఇప్పటికే భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ని జారీ చేసింది. ముఖ్యంగా ఇటు నైరుతి ఋతుపవనాలు తిరోగమనం అవ్వడం, ఇంకోటి ITCZ అది యాక్టివ్గా ఉంది. ఇంట్రా ట్రాపికల్ కన్వర్షన్ జోన్ అంటాం. ఇది చాలా యాక్టివ్గా ఉండడం వల్ల గడిచినటువంటి 45 రోజులు తీసుకున్నట్లయితే 45 రోజుల్లోనే 4 అల్పపీడనాలు ఏర్పడ్డాయి. ఈ 4 అల్పపీడనాల్లో 2 వాయుగుండాలుగా మారాయి. ఒకటి ఇప్పుడు వాయుగుండం అవుతుంటే ఇంతకుముందు కూడా ఒకటి వాయుగుండంగా మారింది. అయితే గతంలో చూసుకున్నట్టయితే నైరుతి ఋతుపవనాలు భారతదేశంలో 80% వర్షాన్ని ఇచ్చేది నైరుతి ఋతుపవనాలే. అటువంటి నైరుతి ఋతుపవనాల్లో ఈసారి ఎక్కువగా అల్పపీడనాలు ఏర్పడ్డాయి. ఈ అల్పపీడనాలు ఎక్కువగా ఏర్పడడం వల్ల రాష్ట్రంలో చాలా ప్రాంతాలకి వర్షపాతం కూడా చాలా చక్కగా నమోదైంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ ప్రాంతం ఇదంతా కూడా ఉపరితల ఆవర్తమే అల్పపీడనంగా ఏర్పడింది, అల్పపీడనంగా ఉంది. ఈ అల్పపీడనంగా ఉన్న ప్రాంతం ఇది మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతం. ఈ ప్రాంతం అంతా ఒరిస్సా ప్రాంతం. మనం చూడొచ్చు ఇది ఇంత కూడా విస్తరించింది. అంటే వాయువ్య బంగాళాఖాతం అలాగే బంగాళాఖాతంలో చాలా ప్రాంతాలు ఇది విస్తరించింది. ఇది ఉత్తర కోస్తా, ఇది దక్షిణ ఒరిస్సా. ఈ ప్రాంతంలో అంటే ఇదంతా కూడా బలపడి రాగల 24 గంటల్లో ఇది బలపడి అంటే ప్రస్తుతం అల్పపీడనంగా ఉంది. తర్వాత ఇది తీవ్ర అల్పపీడనమై వాయుగుండంగా మారుతుంది. వాయుగుండంగా మారినప్పుడు ఈ 2 ప్రాంతాల మధ్య ఇక్కడ చూడొచ్చు మనం, ఇది ఉత్తర కోస్తా, ఇది దక్షిణ ఒరిస్సా. ఈ ప్రాంతాల మధ్య ఈ వాయుగుండం తీరం దాటేటువంటి అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మనం చూడొచ్చు ఇక్కడ ఈ నైరుతి ఋతుపవనాలు తిరోగమన దిశ, నైరుతి ఋతుపవనాలు తిరోగమనం అవడం, అంటే నైరుతి ఋతుపవనాలు తిరోగమనం అయితే ఈశాన్య ఋతుపవనాలు అవుతాయి. ప్రస్తుతం అయితే ఈ ప్రాంతాల మధ్య ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఇది ఉపరితల ఆవర్తనం కొనసాగింది. ఉపరితల ఆవర్తనం అల్పపీడనం అవుతుంది. అల్పపీడనం వాయుగుండం అయ్యి ఈ 2 ప్రాంతాల మధ్య ఈ ఒరిస్సా ప్రాంతం, ఈ ఉత్తర కోస్తా ప్రాంతం, ఈ 2 ప్రాంతాల మధ్యలో ఈ వాయుగుండం తీరం దాటే అవకాశం ఉంది. అందువల్లే ఈ ప్రభావం వల్ల మొత్తం ఈ ప్రాంతాలన్నీ కూడా అంటే ఉత్తర కోస్తా ప్రాంతాలతో పాటు కోస్తాంధ్ర ప్రాంతం ఈ ప్రాంతాలన్నీ కూడా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి ఇతర ప్రాంతాలంతా కూడా ఈ ప్రభావం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఈ సమూహాన్ని సుమారుగా 7.1 కిలోమీటర్ల సముద్ర మట్టానికి ఎత్తులో ఉంటున్న ఆవర్తనం అల్పపీడనంగా మారడం, తర్వాత వాయుగుండంగా మారేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రాగల 3 రోజులు కూడా కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ప్రభావం వాయుగుండంగా మారిన తర్వాత ఒరిస్సాకి ఎక్కువగా చూపిస్తుంది. అలాగే ఆంధ్రాలో ఉత్తర కోస్తాకి ఎక్కువ చూపిస్తుంది. తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ కూడా ఈ ప్రభావం కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా అల్పపీడనాలు గడిచినటువంటి 45 రోజులు చూసుకున్నట్టయితే ఈ అల్పపీడనాల వల్ల చాలా ఎక్కువ మోతాదులో వర్షపాతం నమోదైంది. అందుకే ఈ సంవత్సరం జలవనరులన్నీ కూడా అన్ని చోట్ల ఇటు కృష్ణా కావచ్చు, గోదావరి కావచ్చు, ఈ 2 నదులు కూడా చాలా ఎక్కువ వర్షాలు పడడం వల్ల, ఎక్కువ వర్షం రావడం వల్ల వాటి వల్ల ఆ నీటి వనరులు ఎక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. వాతావరణ నిపుణులు కూడా చాలా స్పష్టం చేస్తున్నారు. గడిచినటువంటి 5 సంవత్సరాల గణాంకాలు తీసుకున్నట్టయితే ఇప్పుడు ఉన్నటువంటి వర్షపాతాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇప్పుడున్నటువంటి నీరు వనరు కూడా చాలా ఎక్కువగా ఉన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ వాయుగుండం కూడా రాగల 2 రోజుల్లో కూడా ఎక్కువ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది.
ఉత్తర కోస్తా ప్రాంతానికి అలాగే దక్షిణ కోస్తా ప్రాంతానికి కూడా ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉంది. 26వ తారీఖు అంటే రేపు, ఎల్లుండ కూడా, రేపైతే మధ్య కోస్తాంధ్ర ప్రాంతాలు, గుంటూరు, పల్నాడు, ఏలూరు అలాగే కృష్ణా జిల్లా ప్రాంతాల్లో కూడా ఆరెంజ్ అలర్ట్ని జారీ చేశారు. ఆ ప్రాంతంలో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.